నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లా, నంద్యాల. నా భార్య ప్రియుడే నన్ను చంపాలనుకున్నారు. షేరు బాషా ఆరోపణ. తన అక్రమ సంబంధం గురించి నిజాలు బయటపెట్టినందుకే తన భార్య సమీరా బేగం, ఆమె ప్రియుడితో కలిసి తనపై హత్యాప్రయత్నానికి పాల్పడ్డారని బాధితుడు షేరు బాషా ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడిలో గాయపడిన ఆయన ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ వివరాలను వెల్లడించారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కక్షగట్టి రాత్రి 1 గంట సమయంలో భార్య సమీరా బేగం తన ప్రియుడిని వెంటేసుకుని వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రము మా ఇంటికాడ మీడియా సమక్షంలోనే నాకు నలుగురు వల్ల నాకు ప్రాణహాని ఉందని మీడియా సమక్షంలోనే నిన్న సాయంత్రం నేను స్టేట్మెంట్ ఇచ్చినాను సార్. ఆ నలుగురిలో నా భార్య ప్రియుడు, నా కన్న కొడుకు, ఇంకొకతను వైసీపీ లీడర్ అంట ఎవరు, వీళ్ళ నలుగురు వల్ల నాకు ప్రాణహాని ఉందని పదే నిన్న మీడియా ద్వారా నేను పోలీసు శాఖ వారికి తెలియజేసుకున్నాను. నిన్న సాయంత్రం చెప్పినాను. రాత్రి 1:30 నుండి 2 గంటల మధ్యలో నేను అప్స్టేర్లో ఉన్నాను. నేను సాయంత్రము నా ఇంటి పైన పోయి అప్స్టేర్లో ఉండి లోపల నుండి తాళం వేసుకొని లోపల ఉన్నాను. లోపల ఉన్న తర్వాత వీళ్ళు ఇది 6:30, బహుశా 6:30 సమయము. ఈ 6:30 సాయంత్రం 6:30కు నేను తాళం తీసి లోపల పోయి గడ వేసుకొని ఉన్నాను. ఉన్నప్పుడు నా భార్య, అతని ప్రియుడు, నా కన్న కొడుకు వచ్చి లేనిపోని మాటలు, తిట్లతో సహా నా డోర్ పైన ఇంటికున్న డోర్ను పగలగొట్టి బయటికి రారా లంగా కొడుక అని నా కన్న కొడుకు నన్ను అన్నాడు. వాడు నా భార్య ఉంచుకున్న అతను కూడా తిట్లు ఇచ్చినాడు, ఈమె తిట్లు ఇచ్చింది. తర్వాత మా బామాడిది అంటే మా భార్య అన్న వచ్చి అటువైపు ఇటువైపు సర్ది చెప్పి 1 గంటకి కిందికి వెళ్ళిపోయినారు. సరే ఇక్కడికి సర్ది మనింది కదా, తర్వాత చూసుకుందాం అని నేను పైన ఇంటి లోపల నుండి గడ వేసుకుని పైన ఉన్నాను. రాత్రి బహుశా 1:30-2 గంటల సమయంలో 1:30-2 గంటల సమయంలో నా భార్య ఉంచుకున్న అతను, నా కన్న కొడుకు, వీళ్ళు నీళ్ళలో ఎర్రకారం, వంట చేసే కారం నీళ్ళలో కలిపి నా పైన చల్లినారు. ఎట్లా చల్లినారంటే డోర్కి పక్కనే గ్రిల్ ఉంది. ఆ గ్రిల్కి అద్దాల డోర్ ఉంది. ఆ అద్దాల డోరు మాకు సాయంత్రం జరిగిన గొడవలో పగిలిపోయింది. నీళ్ళు శబ్దం వచ్చి నేను ఆ పగిలిపోయిన అద్దాల కాడ మొగం పెట్టి చూసే లోపల నా మీద నీళ్ళలో మసాలా కలిపిన నీళ్ళు నా మొగానికి కొట్టి 1-3-4 సార్లు మొగానికి ఆ నీళ్లు కొట్టినారు. నా కళ్ళు మంటలు అంతా అవ్వడంలో నేను నీళ్ళతో తుడుచుకునేటప్పుడు నాకు వచ్చి బలవంతంగా కొట్టినారు. నా భార్య, నా కొడుకు, నా భార్య ఉంచుకున్న అతను. మళ్ళా వీళ్ళు కొట్టే లోపలనే మా బామార్ది కూడా వచ్చినాడు. అంటే మా భార్య వాళ్ళ అన్న వచ్చి వాతలకి నాకు సర్ది చెప్పి ఇద్దరి మధ్యలో తోపులాటలు సర్ది చెప్పే లోపల కూడా నా కొడుకు, నా భార్య నన్ను పదే వాడు ఆమె ఉంచుకున్న అతను కూడా కొట్టినాను. నాకు రాత్రి తలకు గాయమైంది. నేను ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. సార్ ఎన్ని గంటలకు వచ్చినావు హాస్పిటల్కి? నైట్ రాత్రి 2 తర్వాత 2:30 నేనైతే టైం చూడలేదు. రాత్రి 2 తర్వాత వచ్చినట్టున్నాను. పోలీస్ శాఖ వారిని వేడుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. నిన్న సాయంత్రం 4:30కు 5కు ప్రెస్ మీట్ ఇచ్చినాను. రాత్రి 1:30-2 మధ్యలో మళ్ళీ ఈ గొడవ జరిగింది. అంటే 10 గంటల వ్యవధిలోనే నాపై ఎవరైతే నాకు ఏదైనా జరిగితే వాళ్ళ నేరస్తులో వాళ్ళలో 3 వచ్చి నా మీద రాత్రి దాడి చేసినారు. 10 గంటల వ్యవధిలోనే నేను పోలీస్ శాఖకు రిక్వెస్ట్తో సహా నేను ప్రాధాయపడి కోరుతున్నాను, నన్ను రక్షణ కల్పించండి.